హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఎంటర్టైనర్లలో ఒకరు. చిన్నతనంలోనే స్టార్గా ఎదిగి ఆ తర్వాత సింగర్గా, పాటల రచయితగా, డాన్సర్గా, పాప్ కింగ్గా పేరు తెచ్చుకున్నాడు. అమెరికాకి చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మ్యూజిక్ ఆల్బమ్ అతనిదే. అతనెవరో తెలుసా? అతనే మైకేల్ జాక్సన్. 10 సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్లతో కలిసి పాడటం ప్రారంభించిన జాక్సన్ 40 ఏళ్లకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నాడు. పాప్ సంచలనం మైకేల్ జాక్సన్ ఆగస్ట్ 29, 1958న ఇండియానాలోని గ్యారీలో జన్మించాడు. జాక్సన్ వాళ్ళ నాన్న జోసెఫ్ జాక్సన్ ఒక స్టీల్ మిల్లులో పనిచేసేవాడు. జాక్సన్ వాళ్ళ అమ్మ పేరు క్యాథరిన్ జాక్సన్. జాక్సన్ చిన్నతనంలో తన తండ్రి వల్ల ఎన్నో బాధలు అనుభవించాడు. తనను తన తండ్రి మానసికంగా, శారీరకంగా హింసించేవాడని జాక్సన్ పేర్కొన్నాడు. జాక్సన్ తన చిన్నప్పటి బాధల గురించి మొదటిసారిగా 1993 ఫిబ్రవరి 10న ఓప్రా విన్ఫ్రేలో మాట్లాడాడు. తను చిన్నతనంలో ఒంటరితనం వల్ల ఎంతో ఏడ్చేవాడని చెప్పాడు. జాక్సన్ని కింగ్ ఆఫ్ పాప్గా పిలిచేవారు. జాక్సన్ చిన్నతనంలో తన తండ్రి ఏర్పాటు చేసిన బ్యాండ్లో జాక్సన్ 5 అనే పాప్ గ్రూప్లో తన 4 సోదరులు జాకీ, టీటో, జెర్మైన్ మరియు మార్లన్లతో కలిపి ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించాడు. మైకేల్ తన తండ్రి తనకు లావుముక్కు కలిగి ఉన్నాడని మరియు రిహార్సల్ సమయంలో శారీరకంగా మరియు మానసికంగా హింసించాడని చెప్పాడు. అతను మరియు అతని తోబుట్టువులు రిహార్సల్ చేస్తున్నప్పుడు జో తరచుగా తన చేతిలో బెల్ట్తో కుర్చీలో కూర్చునేవాడని, ఎలాంటి తప్పులు చేసినా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడని అతను గుర్తు చేసుకున్నాడు. జో తాను మైకేల్ను క్రమం తప్పకుండా కొరడాతో కొట్టినట్లు అంగీకరించాడు. కొరడాతో కొట్టడం దుర్వినియోగంగా పరిగణించబడుతున్నప్పటికీ మైకేల్ పెరుగుతున్నప్పుడు పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి ఇది ఒక సాధారణ మార్గం అని క్యాథరిన్ చెప్పింది. 1969లో వారు మోటౌన్ రికార్డ్స్తో రికార్డింగ్ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ బృందం ఐ వాంట్ యూ బ్యాక్తో మొదటి నంబర్ 1 సింగిల్ని స్కోర్ చేసింది. మైకేల్ జాక్సన్ యొక్క విజువల్ ఐకనోగ్రఫీ అతని అభిమానుల మనస్సుల్లో స్థిరపడింది. నిజానికి వీటిలో కొన్ని విజువల్ ఐకాన్లు మైకేల్ యొక్క తెల్లని గ్లవ్, పెన్నీ లోఫర్లు, ఫెడోరా టోపీ మరియు షేడ్స్. వారు వెంటనే అనేక హిట్ పాటలతో స్టార్స్ అయ్యారు మరియు మైకేల్ ప్రధాన గాయకుడయ్యాడు. 11 సంవత్సరాల వయసులో జాక్సన్ టీవీలో కనిపించాడు మరియు 1970ల చివరి నాటికి అతను తన స్వంత వృత్తిని కొనసాగించడం ప్రారంభించాడు. 14 సంవత్సరాల వయసులో అతను తన మొదటి సోలో ఆల్బమ్ను విడుదల చేశాడు. 70వ దశకం ప్రారంభంలో జాక్సన్ 5 టీవీ కార్టూన్ సిరీస్ కనిపించింది మరియు 1976లో సోదరి జానెట్ జాక్సన్తో సహా జాక్సన్ కుటుంబం ది జాక్సన్స్ అనే టీవీ వెరైటీ షోను ప్రారంభించింది. ఇది ఒక సీజన్ నడిచింది. 70వ దశకంలో ABC, ఐ విల్ బి దేర్ మరియు అనేక ఇతర టాప్ 20 హిట్ల కోసం తన అధిక స్వరంలో గానం చేసిన మైకేల్ పై మీడియా దృష్టి కేంద్రీకరించబడింది. అతని మొదటి సోలో ఆల్బమ్ ఆఫ్ ద వాల్ 1979లో కనిపించింది. ఇది ఆ సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్. 1982లో జాక్సన్ తన థ్రిల్లర్ ఆల్బమ్ని విడుదల చేశాడు. ఇది ఎప్పటికప్పుడు అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. ఆల్బంలోని అనేక పాటలు థ్రిల్లర్, బిలీ జీన్ మరియు బీట్ ఇట్తో సహా హిట్ సింగిల్స్గా నిలిచాయి. జాక్సన్ ఇతర కళాకారులతో కలిసి వివిధ ప్రాజెక్టులలో కూడా పనిచేశాడు. 1978లో అతను ద విజ్ చిత్రంలో నటించాడు. 7 సంవత్సరాల తర్వాత అతను లియోనెల్ రిచీతో ఒక పాట రాశాడు. వి ఆర్ ద వరల్డ్ అనే పాట యొక్క ప్రదర్శనలు ఆఫ్రికాలో ఆకలితో ఉన్న ప్రజల కోసం డబ్బును సేకరించాయి. పైరోటెక్నిక్స్ ప్రమాదవశాత్తు జాక్సన్ జుట్టుకు నిప్పంటించాయి. దీని వలన అతని నెత్తిపై 2వ డిగ్రీ కాలిన గాయాలు ఏర్పడ్డాయి. జాక్సన్ మచ్చలను దాచడానికి చికిత్స చేయించుకున్నాడు మరియు కొంతకాలం తర్వాత అతని 3వ రైనోప్లాస్టీ చేశారు. 1980ల చివరిలో మరియు 1990ల ప్రారంభంలో జాక్సన్ అసాధారణ ఖ్యాతిని పెంచుకున్నాడు. అతను నెవర్లాండ్ అని పిలువబడే 2700 ఎకరాల గడ్డిబీడుకు మారాడు. దానిని అతను అడవి జంతువులు మరియు ఫెర్రిస్ వీల్తో అమర్చాడు. అతను ఫేస్ లిఫ్ట్ మరియు ముక్కు జాబ్ చేయించుకున్నాడు మరియు రసాయన చికిత్స ద్వారా అతని చర్మాన్ని కాంతివంతం చేశాడని పుకారు వచ్చింది. అయినప్పటికీ అతను చర్మ వ్యాధి కారణంగా తన పాలిపోవడాన్ని పెంచుకున్నాడు. 1991లో జాక్సన్ సోనీతో అపూర్వమైన $65 మిలియన్ రికార్డు ఒప్పందంపై సంతకం చేశాడు.
ఆ సంవత్సరం అతను డేంజరస్ని విడుదల చేశాడు. శివసేన ఆహ్వానం మేరకు మైకేల్ జాక్సన్ తొలిసారి ముంబై వచ్చాడు. విమానాశ్రయంలో సోనాలి బింద్రే ఆయనకు స్వాగతం పలికింది. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా సౌత్ పరిశ్రమ నుంచి కూడా చాలా మంది తారలు ఆయనను కలవడానికి వచ్చారు. 1993లో జాక్సన్ పిల్లలపై వేధింపులకు పాల్పడినట్లు బహిరంగంగా ఆరోపించబడి విచారణకు గురైనప్పుడు కుంభకోణం బయటపడింది. కేసు కోర్టు బయట సెటిల్ అయింది. 1994లో జాక్సన్ లీసా మేరీ ప్రెస్లీని వివాహం చేసుకున్నాడు. ఈ జంట తర్వాత విడాకులు తీసుకున్నారు. జాక్సన్ 1996లో డెబోరా రోవ్ను వివాహం చేసుకున్నాడు మరియు 1999లో విడాకులు తీసుకునే ముందు ఈ జంటకు ప్రిన్స్ మరియు ప్యారిస్ అనే 2 పిల్లలున్నారు. 2002లో తన బిడ్డను బాల్కనీ వెలుపల వేలాడదీసినప్పుడు ఈ నటుడు వెలుగులోకి వచ్చాడు. లైంగిక వేధింపుల ఆరోపణలపై అతను 2 రోజులు జైల్లో గడిపాడు. జూన్ 13, 2005న క్రిమినల్ కోర్టులో గ్యావిన్ ఆర్విజో అనే యువకుడిపై లైంగిక వేధింపుల నుండి జాక్సన్ నిర్దోషిగా ప్రకటించబడ్డాడు. మైకేల్ జాక్సన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ గదిలో నిద్రపోయేవాడు. ఇలా చేయడం ద్వారా అతడు ఎక్కువ కాలం జీవించవచ్చని నమ్మాడు. వివిధ HIV, ఎయిడ్స్ కారణాలకు మద్దతుగా ఆయన చేసిన కృషి కారణంగా రొనాల్డ్ రీగన్ చేతుల మీదుగా మైకేల్ జాక్సన్ మానవతా పురస్కారాన్ని అందుకున్నాడు. మార్చి 2009లో మైకేల్ జాక్సన్ ఇది తన చివరి కచేరీ అని చెప్పాడు. దీని తర్వాత మైకేల్ ఏ కచేరీ చేయబోవడం లేదన్నాడు. అతను జూన్ 25, 2009న గుండెపోటుతో మరణించాడు. మైకేల్ జాక్సన్ మరణంపై ఇంటర్నెట్ క్రాష్ అయింది. మధ్యాహ్నం 3:15 గంటలకు పాప్ స్టార్ మరణ వార్త వచ్చింది. ఆ తర్వాత వికీపీడియా, AOL, ట్విట్టర్ కుప్పకూలిపోయాయి. మైకేల్ జాక్సన్ మరణం తర్వాత అతని మృతదేహాన్ని 2 సార్లు పోస్ట్ మార్టం కోసం పంపారు. ఎందుకంటే మైకేల్ను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మైకేల్ పోస్ట్ మార్టం నివేదికలో అతని శరీరంలో చాలా సూది గుర్తులు ఉన్నాయని చెప్పబడింది. మరణానికి కొన్ని గంటల ముందు అతను పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఇది చూపించింది. పాప్ ప్రపంచాన్ని ఒక్కసారిగా దుఃఖ సముద్రంలో ముంచేసిన మైకేల్ జాక్సన్ మరణం ఒక మిస్టరీగా మారింది. సహజ మరణమేనని వైద్యులు అంటున్నా కూడా మైకేల్ వ్యక్తిగత వైద్యుడు జాక్సన్ మరణం తర్వాత కనిపించకుండా వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మైకేల్ మరణించడానికి కొద్ది నిమిషాల ముందు ఆ వైద్యుడు జాక్సన్కు ఇంజెక్షన్ చేశారట. ఆ ఇంజెక్షన్ ప్రభావం వల్ల మైకేల్ చనిపోయాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అది నిజం కాదని మరికొందరు వాదిస్తున్నారు. పుట్టెడు అప్పుల్లో ఉన్న జాక్సన్ పూర్తి ఒత్తిడితో గత కొన్ని నెలలుగా సతమతమవుతున్నాడని, వాటి నుంచి బయటపడేందుకు అనేకమైన మార్గాలు అవలంబించాడు. వాటి దుష్పరిణామాల ప్రభావం కారణంగానే మైకేల్ మృత్యువాత పడి ఉంటాడని అంటున్నారు. ఇదిలా ఉండగా మైకేల్ జాక్సన్ భౌతిక కాయానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కూడా ఆయన మరణానికి వైద్యులు స్పష్టమైన కారణాలేవీ వెల్లడించలేదు. మరణానికి కొన్ని గంటల ముందు మాదక ద్రవ్యాల పెయిన్ కిల్లర్స్ను మైకేల్ జాక్సన్ శరీరంలోకి చొప్పించినట్లు ఆయన కుటుంబ న్యాయవాది అనుమానాలు వ్యక్తం చేశారు. మైకేల్ జాక్సన్ చివరి వీడుకోలు యాత్రను ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీనిని సుమారు 2.5 బిలియన్ల మంది చూశారు. ఇది ఇప్పటికీ అత్యధికంగా వీక్షించిన ప్రత్యక్ష ప్రసారం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.